పులులు, సింహాలు లాంటి క్రూర మృగాలు ఎక్కడ ఉంటాయి? అడవులలో ఉంటాయి. అడవుల్లో ఇంకా ఏమేమి ఉంటాయి? వృక్షాలు, పక్షులు, అనేక రకాల జంతువులు ఉంటాయి. అడవులలోని వృక్షాలు మానవుడు నాటినవా? కాదు, వాటంతటా అవే పెరిగాయి. పిల్లలు, అడవులలోని వృక్షాలు సహజంగా పెరుగుతాయి, కావున వీటిని సహజ ఉద్భిజ్జాలు అంటారు. ఈరోజు మనం భారతదేశం సహజ ఉద్భిజ్జ సంపద గురించి తెలుసుకుందాం. సహజ ఉద్భిజ్జ సంపద. సహజ ఉద్భిజ్జ సంపద అంటే సహజంగా పెరిగినటువంటి వృక్షజాలం, అంటే అడవులు అని అర్థం. మన దేశంలో అడవులచే ఆక్రమించబడిన భూ విస్తీర్ణం శాతం 20.55%. భారతదేశంలో అడవులు ఆక్రమించబడిన భూ విస్తీర్ణం 20.55%. ఆవరణ సమతౌల్యం కాపాడటానికి దేశంలో అడవులు 33% ఉండాలి. అంటే 1/3 వంతు భూభాగంలో అడవులు ఉండాలి. భారత అటవీ ప్రాంత సగటు కంటే ఎక్కువగా గల రాష్ట్రాలు 13. భారతదేశంలో అడవులు విస్తీర్ణాన్ని తెలియజేసే చిత్రం ఇది. అటవీ భూమి అత్యధికంగా గల రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం అటవీ భూమి అత్యధికంగా గల రాష్ట్రం. మధ్యప్రదేశ్. భారతదేశంలో అడవులు అత్యల్పంగా గల రాష్ట్రము హర్యానా. ఇది హర్యానా రాష్ట్రం. వైశాల్యపరంగా అధిక అటవీ భూమి గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. వైశాల్యపరంగా తక్కువ అటవీ భూమి గల రాష్ట్రం హర్యానా. వైశాల్యపరంగాను విస్తీర్ణపరంగాను అటవీ భూమి తక్కువగా గల రాష్ట్రం హర్యానా. జాతీయ అటవీ విధానాన్ని 1952వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. పోటుపాటులకు గురయ్యే ఉప్పునీటి, మంచినీటి తీర ప్రాంతాలలో సుందర లేదా మడ అడవులు ఉన్నాయి. ఇవి సుందర అడవులు లేదా మడ అడవులు అంటారు. ఇక్కడ సుందరి అనే వృక్షాలు ఉండడం వల్ల వీటిని సుందరవనాలు అంటారు.
మాంగ్రోవ్ ఫారెస్ట్. సుందరి వృక్షాలు పేరు మీదనే సుందరవనాలు అనే పేరు వచ్చింది. ఇవి సుందరి వృక్షాలు. సుందరవనాలు గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది పశ్చిమ బెంగాల్. కర్ణాటక అడవులలో చందనము, మంచిగంధము, రోజ్వుడ్ కలవు. ఇది కర్ణాటక అడవులలో చందనం, మంచిగంధం, రోజ్వుడ్ కలవు. ఇది చందనము యొక్క చిత్రము. రోజ్వుడ్ కర్ణాటక అడవులలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఇవి విలువైనటువంటి కలప. వీటితో బొమ్మలు, కొయ్య సామగ్రి తయారు చేస్తారు. రోజ్వుడ్ పశ్చిమ కనుమలలో ఉష్ణమండల ముళ్ళ జాతి అడవులు కలవు. పశ్చిమ కనుమలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆల్పైన్ వృక్షాలు కలవు. ఇది హిమాలయ పర్వత ప్రాంతం ఉనికి. ఈ ప్రాంతంలో ఆల్పైన్ వృక్షాలు కలవు. ఇవి ఆల్పైన్ వృక్షాలు. బీడీల తయారీకి ఉపయోగించే ఆకు కెందు ఆకు. ఇది బీడీ పైభాగంలో చుట్టవలే కనిపించే ఆకు. ఇది లోపలి భాగంలో పొగాకును ఉంచి చుట్టి బీడీని తయారు చేస్తారు. బీడీల తయారీలో ఆకుల్ని మొదటగా ఎండబెట్టే విధానాన్ని మనం చూస్తున్నాం. సహజ రబ్బరు వృక్షాలు పెంపకం కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ఇది కేరళ రాష్ట్రం. ఇవి రబ్బరు వృక్షాలు. ఈ వృక్షాల బెరడును తొలగించడం ద్వారా రబ్బరును తయారు చేస్తారు. రబ్బరు వృక్షాల నుండి రబ్బరు సేకరణ విధానాన్ని మనం చూస్తున్నాం. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులలో మంచిగంధం, టేకు చెట్లు పెరుగుతాయి. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులను మనం ఇక్కడ చూస్తున్నాం. భూమిలో తేమ శాతం తగ్గినప్పుడు వృక్షాలు తమలో గల ఆకులను రాల్చివేస్తాయి. ఎందుకంటే బాష్పోత్సేకాన్ని నివారించుకొని నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఆ విధంగా చేస్తాయి. మళ్ళీ తొలకరి జల్లులు ప్రారంభమైనప్పుడు చెట్లు చిగురిస్తాయి. ఇవి ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. నావలు, పేపరు అంటే న్యూస్ ప్రింట్ తయారీకి మడ లేక తెల్ల వృక్షం ఉపయోగపడుతుంది. ఇవి తెల్ల వృక్షాలు. నావలు
న్యూస్ ప్రింట్. ఎన్ఆర్ఎస్సి అనగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. అటవీ ఆధార పరిశ్రమలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అటవీ ఆధార పరిశ్రమలు ప్రధానంగా 1 కాగితం పరిశ్రమ, 2 అగ్గిపెట్టెల పరిశ్రమ, 3 బీడీల పరిశ్రమ, 4 ఔషధాల పరిశ్రమ, 5 క్రీడా వస్తువుల పరిశ్రమ, 6 లక్క కలప పరిశ్రమ. అటవీ ఆధార పరిశ్రమలో మొదటగా కాగితం పరిశ్రమ ఇప్పుడు మనం చూస్తున్నది. ఇవి కాగితం తయారీకి కొయ్యగుజ్జు, కర్రగుజ్జు అవసరం. ఇవి ఎక్కువగా మనకు అడవుల నుంచి లభిస్తాయి కాబట్టి ఇవి అడవుల మీద ఆధారపడిన పరిశ్రమ. అటవీ ఆధార పరిశ్రమ కాగితం పరిశ్రమ. 2 అగ్గిపెట్టెల పరిశ్రమ. ఇది కూడా అడవుల మీద ఆధారపడినటువంటి పరిశ్రమ. 3 బీడీల తయారీ పరిశ్రమ. ఇవి కూడా కెందు ఆకులు అడవులలో లభిస్తాయి కాబట్టి అడవుల మీద ఆధారపడిన పరిశ్రమే ఇది బీడీల పరిశ్రమ. బీడీల తయారీని మనం చూస్తున్నాం. ఇది బీడీల పరిశ్రమ. తయారైన బీడీలు. అటవీ ఆధార పరిశ్రమలలో 4వది ఔషధాల పరిశ్రమ. ఇవి ఔషధాలు. ఇవి అడవులలో లభించేటటువంటి ఔషధాలు. అటవీ ఆధార పరిశ్రమల్లో 5వది క్రీడా వస్తువుల పరిశ్రమ. క్రీడా పరికరాలు తయారీకి అడవుల నుంచి కలపను ఉపయోగిస్తారు. 6వది లక్క కలప పరిశ్రమ. ఆకురాల్చు అడవులలో లభించే విలువైన ఉత్పత్తులు 1 గుగ్గిలం, 2 రోజ్వుడ్, 3 టేకు, 4 ఎబోనీ, 5 మంచిగంధం, 6 వెదురు. గుగ్గిలం. ఇది గుగ్గిలం అంటే చెట్ల స్రావాల నుంచి తయారు చేసే పదార్థం. రోజ్వుడ్, టేకు. ఇది గట్టి కలప, విలువైనటువంటి కలప. ఇండ్లలో తలుపులు, కిటికీలు, కుర్చీలు, టేబుళ్ళు మొదలగు వాటి తయారీలో ఈ టేకును ఉపయోగిస్తారు. ఎబోని, మంచి గంధం ఇవన్నీ విలువైనటువంటి కలప. వెదురు. అడవుల విస్తరణ మరియు వాటి ఆర్థిక ప్రాధాన్యతను మనం గమనించినట్లయితే అడవుల విస్తరణను మొదటగా చూద్దాం. భారతదేశంలో 680 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇది భారత విస్తీర్ణంలో 20.55%. విస్తీర్ణ పరంగా అడవులు మధ్యప్రదేశ్లో ఎక్కువగా కలవు. విస్తీర్ణ పరంగా అడవులు హర్యానాలో తక్కువగా కలవు. వైశాల్యపరంగా అరుణాచల్ ప్రదేశ్లో అడవులు ఎక్కువగా కలవు. వైశాల్యపరంగా కూడా హర్యానాలో అడవులు తక్కువగా కలవు. ఆర్థిక ప్రాధాన్యత.
ఒకటి జాతీయ సంపద. విలువైన కలప, కొయ్య సామగ్రి, వంట చెరకు రూపంలో అడవులు ఆదాయాన్ని అందిస్తున్నాయి. రెండు, గృహావసరాలు. గృహ నిర్మాణం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా మొదలగు రంగాలకు కావలసిన కలపను అడవులు అందిస్తున్నాయి. పరిశ్రమలకు ముడి పదార్థాలు. పరిశ్రమలకు కావలసిన లక్క, రబ్బరు, జిగురు, వెదురులను అడవులు అందిస్తున్నాయి. పశుగ్రాసం అంటే పశువులకు ఆహారం. పశువులకు కావలసిన ఆహారం గడ్డి లభిస్తున్నది, అడవుల నుంచి ఎక్కువగా లభిస్తున్నది. పశువులు ఆహారంగా గడ్డిని తీసుకుంటాయి. ఈ గడ్డి అడవులలో బాగా లభిస్తున్నది. 5, వాణిజ్య ఉత్పత్తులు. రోజ్వుడ్, మంచిగంధం, కలప, కర్రగుజ్జు వంటి విలువైన ఉత్పత్తులను అందిస్తున్నాయి అడవులు. రోజ్వుడ్ ఇది కర్రగుజ్జు, కలపతో తయారు చేసిన సామగ్రి, కలప. ఔషధ పరిశ్రమ. అడవులలో లభించే ఔషధాల వలన ఔషధ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది. విదేశీ మారక ద్రవ్యం. అటవీ ఉత్పత్తుల వలన విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అడవులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అసైన్మెంట్. విద్యార్థులు, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశంపై అసైన్మెంట్ను మీరు నోట్ చేసుకుని రేపు మీ ఉపాధ్యాయునికి దీన్ని పూర్తి చేసి సమర్పించవలసి ఉంటుంది. అడవుల విస్తరణ మరియు వాటి ఆర్థిక ప్రాధాన్యతను వివరించండి అనే ప్రశ్నకు సంబంధించిన జవాబును వ్రాసి రేపు మీ ఉపాధ్యాయునికి సమర్పించండి. విద్యార్థులు, మీరు చేయవలసిన కృత్యములు. భారతదేశంలోని అటవీ ఆధార పరిశ్రమలు, వాటి చిత్రాలను సేకరించుము. సేకరించిన చిత్రాలను చార్టుపై అంటించి తరగతి గదిలో ప్రదర్శించుము. విద్యార్థులు, మీరు చేయవలసిన ప్రాజెక్టు పని భారతదేశంలో అటవీ ఉత్పత్తులు, వాటి ఉపయోగాలను పట్టిక రూపంలో తయారు చేయండి. పట్టిక ఈ విధంగా తయారు చేసి అటవీ ఉత్పత్తులు ఒకవైపు, ఆ అటవీ ఉత్పత్తుల యొక్క ఉపయోగాలు రెండవ వైపు మీరు నమోదు చేసి మీ ఉపాధ్యాయునికి సమర్పించగలరు.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.